ఆ వేపించిన పెసరపప్పుని మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా చల్లారాక వేయాలి. దాంతోపాటు ముడిబియ్య పిండి కూడా వేసేసి పచ్చి కొబ్బరి తురుము కూడా అందులో వేసేసి దాన్ని ముక్కా చెక్కలాగా అలా పొడి పొడిగా చేసుకోవాలి. చిన్న పాత్రలో మేగడ వేసేసి బాదం జీడిపప్పు ముక్కల్ని దోరగా వేగనిస్తాం. మరొక పాత్ర పొయ్యి మీద పెట్టేసి సిమ్లో ఉంచి ఏదైతే మనం హల్వా కోసం పెసరపప్పు, కొబ్బరి, ముడిబియ్య పిండి పౌడర్ చేసుకున్నామో దాన్ని దోరగా వేగనివ్వాలి. ఎందుకంటే కొబ్బరి కూడా ఉంది కాబట్టి. అది వేడెక్కిన తర్వాత అందులో మనం తీసుకున్న ఒక కప్పు తేనెని వేసేస్తాం. ఆ తేనె అంతటిని కూడా ఆ పొడికి బాగా కలిసేటట్టు మెల్లగా కలుపుకుంటూ అట్లా చేయాలి. తేనె బాగా పొడిలో కలిసిన తర్వాత పైన సువాసన కొరకు కొద్దిగా యాలక పొడి, దోరగా వేపించిన బాదం జీడిపప్పు ముక్కలను కూడా వేసేస్తాం. చివరికి గరిటికి గాని పాత్రకు కానీ అంటుకోకుండా అలా వచ్చే వరకు వస్తే వేడెక్కనిచ్చి ఇలా బాగా అంటుకోకుండా ఉన్నప్పుడు హల్వాకి పదార్థం సిద్ధమైంది.